ఆ బాడీలో ఆ రిథమ్ కూడా డాన్స్ మూమెంట్ అతను ఓన్లీ వాయిస్ తప్ప డాన్స్ అవేమి రాదు. కానీ పాటలు చాలా బాగా పాడతారు. మంచి సింగర్ అండి అతను. మంచిగా పాటలు పాడతారు. ఎప్పుడైనా మీరు ఏదైనా మంచి ఇంటర్వ్యూ పెట్టి సాంగ్ పాడించండి. ఎక్సలెంట్. ఉమ్. అందరూ ఉండేటప్పుడు అంత్యాక్షరి అన్ని ఆడి పాటలు పాడతారు. చాలా బాగా పాడతారు సాంగ్స్. మీరిద్దరు కలిపి పాటలు అతనికి అది పాడేవారా? ఇష్టం. అంత్యాక్షరి అందరూ కలిపి క్యారెక్టర్ అందరూ కలిపి సాంగ్స్ చాలా ఇష్టం అతనికి. నాకు నేను క్లాసికల్ సింగర్ ని, పాటలు పాడతాను నేను కూడా. డాన్స్, క్లాసికల్ డాన్స్ అన్ని, వెస్టర్న్ డాన్స్ కూడా వచ్చు నాకు, కోలాటం కూడా నాకు మీతో వచ్చు. పాట దాండియా కూడా పాడించాలని ఉంది, కానీ బహుశా యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏమైనా వస్తాయేమో అని ఆలోచిస్తున్నాను. పోలే, ఇంకేదైనా మనం 1-to-1 ఇంటర్వ్యూ చేసినప్పుడు పాట పాడతాను నేను. ఆయన పాడుతూ ఉంటే మీరు డాన్స్ చేశారు ఎప్పుడైనా? అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదండి. డాన్స్ అయితే అతని బర్త్డే రోజు క్లాసికల్ డాన్స్ అతని కోసం, అతనికి ఇష్టమని నేను చేశాను. భరతనాట్యం నమ్లిక్ నేర్పిన నడకలు అనే సాంగ్ చేశాను. పాట కూడా పాడాను. అక్కడ ట్రాక్ కూడా పాడాను. సాంగ్ కూడా ఒకటి పాడాను ఆ రోజు. సినిమాలో సాంగ్ అది? కరిగిపోయాను కర్పూర వెన్న అని ఒక సాంగ్ పాడాను. ఈ డాన్స్ కూడా చేశాను. ఏం సాంగ్ అది? ఏం సాంగ్? పాడిన పాట చేసిన డాన్స్ అని అడుగుతున్నారా? పాడిన పాట ఏంటి? పాడిన పాట కరిగిపోయాను కర్పూర వీణల. ఎందుకు ఆ పాట ఎందుకు పాడారు? నాకు ఇష్టం అండి చిరంజీవి అంటే, పాటలు అంటే ఇష్టం నాకు. ఓకే. డాన్స్ ఏమో నమలికి నేర్పిన నడకలు సప్తపది సినిమాలో క్లాసికల్ డాన్స్ చేశాను. అంటే మీరు ఆయనకి డాన్స్ నేర్పించాలని ఎప్పుడు అనుకోలేదా? నాకు కూడా డాన్స్ నేర్పించాలని ఆయన అడిగారా పోనీ ఎప్పుడైనా? అతనికి ఎప్పుడు డాన్స్ అసలు అతను ఎప్పుడు, నేను చాలా సార్లు అనేదాన్ని ఏమైనా ప్రోగ్రామ్స్, బర్త్డే పార్టీస్, ఆ సార్ బర్త్డే అయినప్పుడు డాన్స్ చేయండి అనేదాన్ని. కానీ ఆ సార్ కి ఎప్పుడు డాన్స్ చేయడానికి షై ఫీలింగ్, ఎప్పుడు చేయరు. అది ఎప్పుడో ఏదో వాళ్ళ పాపది ఏంటో చేశారు. కానీ డాన్స్ అంతా అతనికి ఇష్టమే, చేయాలని ఇష్టం ఉండేది. అతనికి యాక్చువల్ గా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. శ్రీను గారికి మూవీస్ లో యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. అసలు సినీ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్. యాక్టింగ్ ఫీల్డ్ లో ఫస్ట్ వెళ్ళారు అతను. మధు ఏదో ఇన్స్టిట్యూట్ లో తన యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు. నేర్చుకొని మూవీస్ లో చేద్దామని ఆలోచనతో కొద్ది రోజులు హైదరాబాద్ లో ఉన్నారు. కానీ అతని మెంటాలిటీ ఏంటంటే ఒకరి కింద పనిచేసి ఒకరికి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అనమాట. అతనికి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. అంటే ఒకరి కింద పనిచేసి ఒకరికి రిక్వెస్ట్ చేసే ఆలోచన అయితే అతనికి అసలు ఎప్పుడూ లేదు. మీరు అతన్ని అబ్జర్వ్ చేయండి, అతని వాయిస్ లో గానీ, అతను మాట్లాడే స్పీచ్లు గానీ, మంచి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గానీ, మంచి మాట్లాడే ఇది గానీ అతను స్కిల్స్ ఉన్నాయంటారా? యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. అతను చాలా మంచి యాక్టర్. ఎవరైనా మూవీస్ లో డైరెక్టర్స్ ఉంటే ఒక అవకాశం ఇచ్చి చూడమనండి, ఎంత బాగా యాక్ట్ చేస్తారు. అంటే మీ ముందు ఎప్పుడైనా డైలాగ్ చెప్పి ఆ యాక్టింగ్ ఏమైనా చేసేవారా సరదాగా? నేను మూవీ అతనికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి నా ఓన్ ఇంట్రెస్ట్ తో నేను అమౌంట్ పెట్టి సినిమా తీసాను. వాలంటీర్ సినిమా తీసారా? నేను మూవీ ప్రొడ్యూస్ చేసి మూవీ తీసానండి. ఏ మూవీ అండి? పేరేంటది? వాలంటీర్. మూవీ పేరు వాలంటీర్. ఓకే. అందులో కూడా పొలిటీషియన్ క్యారెక్టరే చేయించాం. ఒక కేరళ నుంచి హీరోయిన్ ఒక అమ్మాయి పెట్టాం. ఇంకొక లోకల్ గా మన పూరి జగన్నాథ్ వాళ్ళ మేనల్లుడు ఉంటాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని హీరోగా పెట్టాము. ఇంకొక అమ్మాయి దియా అని ఒక అమ్మాయి హీరోయిన్ గా పెట్టి లోకల్ క్యారెక్టర్స్ ని పెట్టి లోకల్లోనే మూవీ అంతా షూట్ చేసి మూవీ తీసాం. కానీ ఎలక్షన్ బిజీలో పడే థియేటర్ లో రిలీజ్ చేయలేకపోయాం సినిమాని. యూట్యూబ్ లో పెట్టాము. యూట్యూబ్ వాళ్ళు కూడా ఏదో గైడ్ లైన్స్ ప్రకారం ఏదో కరిగిపోయాను కర్పూర వేణుల అని ఆ పాట ఉందన్న పాడేనన్నారు కదా, పాట పాడతారు ఒకసారి? ఏమండి ఇప్పుడు పాట పాడే మూడ్లో లేని, ఎప్పుడైనా పాడండి. అంటే మీరు ఎంత బాగా పాడతారో మాకు కూడా వినాలని అనిపిస్తుంది. చాలా మంది అడుగుతున్నారు కూడా. ఇంకోసారి పాడతానండి. ఏదండి మీ డాన్స్ చూసాం, చాలా అద్భుతంగా చేశారు. అండ్ మీ రీల్స్ చూసాం, బాగున్నాయి. మీ కేరింగ్ బాగుందని శ్రీనివాస్ అంటున్నారు. ఓకే, మీరు ఒకసారి మీరు పాడండి అట్లీస్ట్ కొంచెం. ఏంటి మా కేరింగ్ బాగుందని శ్రీనివాసే గారు కాదు, ఇప్పుడు మా హస్బెండ్ గారు కూడా చెప్పారు కదా, బిడ్డలా చూసుకుంటాను నేను. నా కేరింగ్ విషయంలో నేను ఎవరినైనా అలాగే చూసుకుంటాను. ఈవెన్ మీ డాన్స్ కూడా చాలా బాగుంది, ఆ రీల్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు ఆ పాట పాడతారా? ఏమంటే ఇప్పుడు పాట పాడే మూడ్లో ఖచ్చితంగా ఇంకోసారి మీరు నాతో 1-to-1 చేయండి. మీరు ఖచ్చితంగా కొంచెం పాడండి. మీరు ఎంతవరకు పాడగలిగితే అంతవరకు కొంచెం కూడా వద్దండి, ఇప్పుడు వద్దులేండి. సిచ్యువేషన్స్ లో పాట నేను పాడితే అస్సలు బాగోదు. అంటే మీరు ఎలా పాడతారో చూద్దాం ఒక్కసారి. చాలా మంది అడుగుతున్నారు, మా కోసం కాదు. ఇప్పుడు ఎవరండి మీకు అడుగుతున్నారు? మీరు పాట పాడితే వినాలనిపిస్తుందని మెసేజ్ చేస్తున్నారు. నాకు ఒక మెసేజ్ కూడా రాలేదు. చూడండి, కావాలంటే ఆర్టీవీ లైవ్ కింద చూడండి. నేను ఆ మెసేజ్ చూసే మిమ్మల్ని అడుగుతున్నాను. ఆర్టీవీ లైవ్ పక్కన మెసేజ్లు ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆ కరిగిపోయాననే పాట ఒక్కసారి పాడండి, కొంచెం పాడండి, ఏమొద్దు, ఒక 4 లైన్లు పాడండి చాలు.
ఏమండి ఇప్పుడు నాకు ఇబ్బంది పట్టుకోండి, నేను ప్లీజ్ అండి పాడతాను. నాకు మాధురి గారు, ఒకసారి ఒక కూడా 4 లైన్లు పాడండి. ఇప్పుడు నాకు ఇప్పుడు పాట పాడ ఇది కూడా లేదండి అసలు అసలు. ఎలా వచ్చినా సరే పాడండి, పర్వాలేదు. అదే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, పాట పాడే ఇంట్రెస్ట్ లేదు. మీరు ఒక్కసారి ఎవరు అడగకుండా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ రోజును గుర్తు తెచ్చుకోండి మీరు ఎలా పాడారో. మీకు పైగా పాట అంటే ఇష్టం అంటున్నారు. అంత ఇష్టమైన పాటను ఒక్క 4 లైన్లు పాడండి, మొత్తం పాట అంతా పాడొద్దు, ఒక్క 4 లైన్లు పాడండి. ఏంటి ప్లీజ్ అండి, నాకు ప్లీజ్ అండి. ఇబ్బంది చూడండి పెట్టండి. మీ రీల్స్ కూడా పక్కన ప్లే అవుతున్నాయి, ఎంత బాగున్నాయి. ఒకసారి మీరు పాట పాడండి, మీ డాన్స్ చూసాం ఏమో కదా. నాకు ఒకటి అర్థం No, no, no. కావట్లేదు. అంటే నేను ఓకే, నేను అది కాదు, ఎక్కువ బలవంతం పెట్టను. ఒక్క పాట 4 లైన్లు పాడండి చాలు. మీరు రీల్స్ చూసారు జనాలు, ఒక్క 4 లైన్లు పాడండి చాలు. ఏమంటే నేను ఒక మొక్క ఆర్టీవీ వాళ్ళకి అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకండి ప్రతి ఒక్క వీడియోలో నా సాంగ్ ఎందుకండి అలా రీల్స్ ని ప్లే చేస్తున్నారు కంటిన్యూస్ మీరు గా? పబ్లిక్ కోసమే కదండి రీల్స్ చేశారు. పైగా play చేస్తున్నారు. ఆ రీల్స్ ని బట్టి మీకు ఎంతో మంది ఫ్యాన్స్ వచ్చారు. అంటే మీ ఆర్టీవీ వాళ్ళు మాత్రమే రీల్స్ చేస్తున్నారండి. సీరియస్ గా ఉన్న మ్యాటర్లు కూడా మధ్యలో నా డాన్స్ పెడుతున్నారు. సీరియస్ డిస్కషన్ లో వాణి ఏదో ఇష్యూ చేస్తుంటే, శ్రీను గారు ఏదో మాట్లాడుతుంటే, నేనేదో మాట్లాడుతుంటే మధ్యలో కూడా ఇదే రీల్ వస్తుంది. నా రీల్ మరీ ఇంత ట్రెండ్ చేసేస్తున్నారండి మీరు అందరూ కలిపి. పోనీ ఈ రకంగానైనా బాగా ట్రెండింగ్ లోకి వచ్చాయి కదండి. ఆయనకి ఇష్టమైన పాట అదేనా, ఆ పాటేనా? ఆయనకి ఇష్టమైన పాట అది కాదండి, ఆయనకి ఎన్టీ రామారావు సాంగ్ పాట చాలా ఇష్టం. ఆహా, ఏంటండి ఏ సాంగ్ అది? అతనికి 2 పాటలు ఇష్టం. ఏదంటే ఒకటి తనివి తీరలేదు సాంగ్ ఒకటి చాలా ఇష్టం. ఒకటి అది ఎన్టీ రామారావు కాదనుకుంటే, తనివి తీరలేదు, తన హీరో నాకు పేరు గుర్తులేదు. ఇంకొకటి ఎన్టీ రామారావు మధురాతి మధురం సాంగ్ చాలా ఇష్టం అతనికి. ఓకే, పాత సినిమాలో సాంగ్స్ ఇష్టం ఆయనకి. ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ మాత్రమే వింటారండి. అవి ఇష్టపడిన వాళ్ళు అతనితో ట్రావెల్ చేస్తే చాలా బోర్ అయిపోతారు. అసలు న్యూ సాంగ్స్ ఎప్పుడు కూడా ప్లే చేయరు. ఈ సాహిత్యాన్ని ఎప్పుడు కూడా ఇష్టపడరు. అంటే అర్థం లేని విధంగా ఉంటుంది, ఆ సాహిత్యం చాలా అర్థవంతంగా ఉంటుంది అని చెప్తారు. ఎక్కువగా ఎన్టీ రామారావు సాంగ్స్ వింటారు. మధురాత్రి మధురం, కళ్ళలో కళ్ళు పెట్టి చూసే పాటలు 2 ఇష్టం. ఇంకా తనివి తీరలేదే సాంగ్ చాలా ఇష్టం. తనివి తీరలేదు సాంగ్, ఆ సాంగ్ గానీ ఈ సాంగ్ గానీ ఏదో ఒకటి పాడండి ఒకసారి. మీరు 4 లైన్లు పాడండి మాధురి గారు, ఏమవుతుంది? ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. కర్పూర హారతులు అనే సాంగ్ ఇదిగో చాలా మంది అడుగుతున్నారు, ఆ పాట చూపించండి. అడుగుతున్నారా అసలు ఎవరైనా? మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అదిగో నాకేం కనిపించట్లేదు. ఒక 4 లైన్లు పాడండి చాలు. ఎందుకండి నన్ను ఇబ్బంది? మీ మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి మీకు. ఒక్క 4 లైన్లు పాడండి చాలు. మీకు నేను పంపిస్తాను అప్పుడు పాడిన పాట. లేదండి, లైవ్ లో పాడి. నేను అదే అడుగుతుంటా. మీరు ఇప్పుడు అవి చూసారు, నిజంగానే మీకు మంచి అద్భుతమైన డాన్సర్ మీరు, ఒకసారి మంచి సింగర్ కూడా కదా. గాత్రం ఏదో వినిపిస్తుంది. అంత మంచి సింగర్, సినిమా పాటలు పాడిన సింగర్ కాదు, ఏదో క్లాసికల్ అన్నమాచార్య కీర్తనలు ఏవో పాడతాను గానీ సినిమా పాటలు పాడేంత అంత పెద్ద. అందుకే 4 లైన్లు పాడాను అన్నారు కదా ఆ రోజు డాన్స్ చేస్తూ, అదొక్క పాట పాడండి. చాలా ఇబ్బంది పడుతుంది. చాలా సేపు అయింది మీ ఇంటర్వ్యూ, ఆపేద్దామండి. అదే ఒక్క 4 లైన్లు పాడండి ఒకసారి. మీరు కళ్ళు మూసుకోండి, అది గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకోవడం ఏంటంటే అదేదో బర్త్డే, శ్రీను గారి బర్త్డే రోజు పాడాను. ఒక్క 4 లైన్లు పాడండి. అంటే మీరు పాట ఎలా పాడతారో వినాలని ఉందని చాలా మంది అడుగుతున్నారు. ఒక్క 4 లైన్లు పాడండి. ఏమంటే మీకు కళలు అంటే ఇష్టమైనప్పుడు ఎవరో సిగ్గుపడరు. ఒక ఆర్టిస్ట్ తన ఆర్ట్ సిగ్గుపడట్లేదండి. ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఎవరైనా చూసి అదొక కాంట్రవర్సీ, అదొక ట్రోల్ చేస్తారు. కాంట్రవర్సీ ఏం కాదులేండి. నిన్నేమో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చింది, నేను ఈ రోజేమో హాస్పిటల్ డిశ్చార్జ్ అయింది, ఇప్పుడేమో పాటలు పాడుతుందని ఇంక ఇదొక ట్రోలింగ్ భరించాలండి నేను. మేము తర్వాత మ్యూట్ చేస్తాం దాన్ని, ఎందుకంటే పాట పాడిస్తే మాకు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. తర్వాత నేను మ్యూట్ చేస్తాను, జస్ట్ ఓన్లీ లైవ్ పాపాస్ కోసం అంతే. తర్వాత ఎవరైతే అభిమానులు అడిగారన్నారు అడుగుతున్నారండి. ఇదిగో ఎంతమంది అడుగుతున్నారో చూడండి ఒకసారి. పాడండి మాధురి గారు అని ఎంతమంది అడుగుతున్నారో చూడండి. నాకు పాట గుర్తు కూడా లేదండి, ఆ లిరిక్స్ కూడా గుర్తులేవు. మీకు ఎంత గుర్తుంటే అంతే పాడండి. ఒక్క లైన్ అయినా 2 లైన్లు అయినా మీకు ఎంత గుర్తుంటే అంత పాడండి. ఏమన్నా పాటకి ఎన్ని కామెంట్స్ పెడతారు? ఏం పెట్టరండి మాధురి గారు, 2 లైన్లు పాడండి. ఎన్ని ట్రోల్స్ చేస్తారో అండి నా పాటకి, ఇప్పుడు ఎన్ని కామెంట్స్ చేస్తారో. ఏం కాదు, ఏమైనా కామెంట్స్ చేస్తే మీరే బాధ్యత. నా పాటకి ఏమైనా కామెంట్స్ చేస్తే ఓకే, నాదే బాధ్యత. ఒక లైన్ పాడతాను అంతే. 2 లైన్లు పాడండి.
రెండు లైన్. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. చాలండి ఆపేయండి. చాలా బాగా పాడారండి. ఇంకొక కంటిన్యూ చేయండి, ఇంకొక 2 లైన్లు కంటిన్యూ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ 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 రిక్వెస్ట్ అండి. ఇంకోసారి మీరు ఎప్పుడు 1 to 1 చేయండి, అప్పుడు నేను కొంచెం రికవర్ అయ్యాక అప్పుడు ఇంకో 2 లైన్లు కంటిన్యూ చేయండి. ఇంకొక 2 లైన్లు కంటిన్యూ చేయండి. ప్లీజ్ అండి, నాకు లిరిక్స్ కూడా గుర్తులేవు. ఓకే, ఏమన్నారు ఆ పాట విన్న తర్వాత? పాట విన్న తర్వాత చాలా బాగా పాడే ఉన్నారు. ఓకే, తర్వాత ఆయన ఇంకో పాట పాడారా? లేదండి, అతను ఎప్పుడు పాటలు పాడడం, డాన్సులు చేయడం అలాంటివి ఎప్పుడు చేయరు. నాకు అవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి ముందు నుంచి. ఎన్టీఆర్ పాట అదే ఇష్టం అని అన్నారు కదా, ఆ పాట ఏంటది? అంటే స్టేజ్ మీద అలా పాడరు. అంటే ఇప్పుడు జస్ట్ తనతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే క్యారెక్టర్ ఉంటారు కదా, ఒక 10